అమెరికా, యూరోప్ లాంటి అగ్రరాజ్యాలకి తాబేదారు కెనడా. వాళ్ళతో సమానమని ఫీల్ అవుతూ ఉంటుంటుంది. అట్లాంటి కెనడా ఒక విచిత్రమైన సమస్యను ఫేస్ చేస్తుంది. తనకి తాను అగ్రరాజ్యం అనుకుంటుంటుంది. అంతర్జాతీయంగా ఆ రకమైన బిల్డప్లు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ కెనడాకు వచ్చిన సమస్య ఏంటంటే, వాళ్ళ అధ్యక్షుడు మనతో ఎట్లా వ్యవహరిస్తుంటాడో తెలిసిందే కదా. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఎట్లా బిహేవ్ చేస్తుంటాడో. అయితే వాడి కర్మగాలి ఇండియాకు వచ్చినప్పుడు వాడి ఫ్లైట్ పాడైపోవడం, 2 రోజుల పాటు ఇక్కడే ఉండాల్సి రావడం చూసాం. అదే కెనడా ప్రధానమంత్రి మళ్ళీ అతని విమానం ఇప్పుడు ఇంకొక దేశంలో స్ట్రక్ అయిపోవడంతో అందరూ మీమ్స్తో ట్రోల్ చేస్తున్నారు. ఇది ఎక్కడ దేశం రాయన అని చెప్పేసి. కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడోస్ అఫీషియల్ ఎయిర్క్రాఫ్ట్ బ్రోక్ డౌన్ ఫర్ ద సెకండ్ టైమ్ సిన్స్ September last year. Trudeau was in Jamaica for a family vacation when his CC-144 Challenger aircraft developed a technical snag. A second plane was dispatched with a maintenance team to repair Trudeau's aircraft. In September 2023, Trudeau's departure from India after G20 summit was delayed for 2 days after pre-flight checks revealed a part of the CG-150 Polaris was faulty and needed to be replaced. ఇది అక్కడ మన దగ్గర కూడా అప్పుడు G20 సమావేశాలకు వచ్చినట్టు సందర్భంలో విమానం ఆగిపోతే అప్పటికి భారత ప్రధానమంత్రి తన మనకి సంబంధించినటువంటి విమానం ఇస్తానంటే వద్దని అలిగి కూర్చున్నాడు. 2 రోజుల తర్వాత పోయాడు. ఇప్పుడు అక్కడ మళ్ళీ అట్లాంటి పరిస్థితి. వరుసగా ఇట్లాంటి జరుగుతున్నప్పుడు మనది అగ్రరాజ్యాల సరసన ఎక్కడున్నాం అని అక్కడ ప్రజలే అడుగుతున్నటువంటి ప్రశ్న ఇప్పుడు వెంటాడుతోంది ట్రూడోకి.